ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అసలైన అబద్ధికుడు ఎవరు అని నేను అడిగినప్పుడు మీరేం చెప్తారు? ఆ అసలైన అబద్ధికుడు ఎవరో బయట పెట్టే ముందు ఒక జరిగిన సంఘటనను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హోలీ ల్యాండ్కు వెళ్ళిన ఒక బృందం ఆ ఇశ్రాయేలు దేశములో దిగగానే ఆ పర్యాటకులకు గైడ్గా పనిచేసే ఒక వ్యక్తి వారిని కలుసుకున్నాడు. వారు 7 రోజులు ఆ హోలీ ల్యాండ్ లో తిరిగారు. ఆ పర్యాటకులను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్తూ ఆ గైడు తన మృదుమధుర చిరునవ్వుతో సునిశిత హాస్యంతో ఆ పర్యాటకులను ఆకట్టుకున్నాడు. ఇశ్రాయేలు చరిత్రను గురించి సంపూర్ణ విషయ పరిజ్ఞానముతో అతడు ఆ 7 రోజులు ప్రతిదినం ఈ పర్యాటక బృందాన్ని ఆనందింపచేశాడు. అబ్రాహాము ఇస్సాకుల కథ దగ్గర నుండి యేసుక్రీస్తు పునరుద్ధానం వరకు అతడికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. ఆ పర్యాటకులకు అన్ని పోసగుచ్చినట్టుగా చెప్పి 7 రోజులు వారందరి యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు. వారి యొక్క పర్యటన ఆఖరిలో వారి అందరూ తిరిగి ఆ హోలీ ల్యాండ్ ను విడిచి వచ్చే ముందు అతడిని ఒక ప్రశ్న అడిగారు. మీరు యేసు ప్రభు గురించి ఇంత చక్కగా చెప్తున్నారు, ఆయన తిరిగిన ప్రదేశాల్లో మమ్మలను తిప్పారు, ఆయన సిలువ వేయబడిన చోటు దగ్గర నుండి పునరుద్ధాన స్థలం వరకు ఎంతో చక్కగా మాకన్ని వివరించారు, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా, మీరు ఏ చర్చికి వెళ్తారు అని అడిగారు. దానికి ఆ గైడ్ చెప్పిన సమాధానం ఏమిటంటే, నేను యేసు ప్రభుని అంగీకరించలేదు, నేను అసలు క్రైస్తవునే కాదు అని చెప్పాడు. ఆ సమాధానం ఈ క్రైస్తవ పర్యాటక బృందాన్ని ఉసూరుమనిపించింది. యేసును గురించి తెలుసుకున్నాడు, కానీ యేసును ఎరుగడు. యేసును గురించి మాట్లాడగలడు, కానీ యేసుతో వ్యక్తిగత అనుబంధం ఏమీ లేదు. యేసు నడిచిన నేలపై ప్రతిదినము నడుస్తున్నాడు. క్రైస్తవ పర్యాటకులకు పలు సంవత్సరాలుగా యేసును గూర్చి వివరిస్తున్నాడు, కానీ యేసుతో అతడికి ఏ మాత్రము పరిచయం లేదు. ప్రియులారా, అసలైన అబద్ధికుడు ఇతడే. ఎందుకంటే బైబిల్ గ్రంథములో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో దైవ లేఖనం ఇలా తెలియచేస్తోంది, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. ఈ రోజు అనేక మంది పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసును గూర్చిన జ్ఞానముతో మన మేధస్సు నిండి ఉన్నా మన హృదయాలలో యేసు లేకపోవటమే ఆ పరిస్థితి. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు అని ప్రశ్నిస్తున్నాడు యోహాను. ఈ ప్రశ్న చాలా కఠినమైనదిగా అనిపించవచ్చు. యేసుక్రీస్తు దేవుడు, కాని వారైతే దేవుడిగా అంగీకరించరు. అలా అంగీకరించకపోవటమే వారి జీవితాల్లోని అసలైన అబద్ధం. సజీవుడైన యేసును దేవుని కుమారుడైన క్రీస్తుగా అంగీకరించకపోవటమే మానవుని యొక్క అబద్ధం. మన పాపాల కొరకు యేసు చనిపోయినా ఆ విషయాన్ని గ్రహించకపోవటమే అబద్ధం. ఈ రోజు ఆ అబద్ధము వలననే అనేక మంది నరక పాత్రులుగా ఉన్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనపు ఆఖరిలో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు అంటూ లేఖనము హెచ్చరిక చేస్తోంది. ప్రియులారా, ఈ మాటలు వింటున్నాం, మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసును గూర్చి తెలుసుకోవటం వేరు, యేసును తెలుసుకోవటం వేరు. మనము యేసును ఎరిగే వారముగా, యేసుతో సాన్నిహిత్యము కలిగిన వారుగా ఉన్నప్పుడే యేసు ఉన్న చోటికి మనము వెళ్ళగలం. లేకపోతే మనమందరము నరక పాత్రులముగానే ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులలో ఎవరైనా ఇంతవరకు నిన్ను తమ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఈ మాటలు వింటుండగా వారందరూ నిన్ను తమ సొంత రక్షకునిగా అంగీకరించి నిన్ను సేవించే కృపా భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.